సుగ్రీవుడి నాయకత్వంలో వానరసేన లంకకు బయలుదేరింది. అడ్డం వచ్చిన సముద్రం మీద వారధి నిర్మాణం జరుగుతోంది. వానరులంతా ఉత్సాహంగా రామనామాన్ని జపిస్తూ రాళ్లు ఎత్తుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఒడ్డున ఉన్న శ్రీరాముడు తన కోసం శ్రమిస్తున్న వానరులను సంతోషంగా చూస్తున్నాడు. తమ శ్రమను శ్రీరామచంద్ర ప్రభువు కళ్ళారా చూస్తున్నాడన్న విషయం వానరులను మైమరిపింపజేస్తోంది. వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేయసాగారు. ఎండలో నిలబడి ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడి కోరిక మేరకు కాసేపు సమీపంలోని వటవృక్షం క్రింద విశ్రమించాడు. రాళ్లు మోస్తున్న వానరులు యాదాలాపంగా అటు చూశారు. శ్రీరాముడు కనిపించలేదు. తాము ఎవరి మెప్పు కోసం ఈ శ్రమ పడుతున్నామో ఆయనే గుర్తించినప్పుడు ఈ శ్రమ దేనికని బాధపడ్డారు. అసలే వానరులు వెంటనే సముద్రంలో వేసిన రాళ్లను తెచ్చి ఒడ్డున పడవేయసాగారు. వారి చర్యను తెలుసుకున్న శ్రీరాముడు చిరునవ్వు నవ్వి తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. శ్రీరాముడు కనిపించగానే వానరులు తిరిగి రాళ్లను సముద్రంలో పడవేసి వారధి కట్టసాగారు. చూసేవాడు లేనప్పుడు చేసేవాడికి పనిలో ఉత్సాహం ఉండదు.